హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ వంటకాలు. ఈరోజు బెల్లం మిఠాయి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో వరిపిండి 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటరు వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు నా దగ్గర బూందీ చట్రం లేదు కాబట్టి నేను ఈ గరిటని యూజ్ చేస్తూ బూందీని వేసుకుంటున్నాను. ఈ విధంగా బూందీని వేసుకోవాలి. మీరు బూందీ రౌండ్గా రావట్లేదు అనుకోకండి, కింద కుంచితే ఈ విధంగా బూందీ వస్తుంది. కొంచెం హైట్లో పెట్టి మనం బూందీని కొడితే బూందీ రౌండ్గా ఉండ్రంగా వస్తుంది. చూసారు కదండి, ఇవి తోకల్లాగా వచ్చినాయి కదా బూందీ. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. బూందీ వేగిపోయింది కదండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని ఇంకోసారి చూపిస్తున్నాను, చూడండి. హైట్లో ఉంచి బూందీని ఈ విధంగా వేసుకుంటే రౌండ్గా వస్తాయి. ఆయిల్కి తగ్గట్టుగానే బూందీ కొట్టుకోండి. ఎక్కువ బూందీ కొడితే ఒకదానికొకటి అంటుకుపోతాయి కదా. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి బూందీని, ఇప్పుడు తీసేసుకుందాము. ఇదే విధంగా మొత్తం పిండిని బూందీ ఈ విధంగా వేసుకోండి. బూందీ రెడీ అయిపోయింది కదండి. దీంతో బెల్లం మిఠాయిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కేజీ బెల్లం పాకాన్ని వడకట్టుకుంటూ వేస్తున్నాను. ఇప్పుడు పాకాన్ని చూపిస్తున్నాను, చూడండి. స్టవ్ని హైలో పెట్టుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేశాక ఈ పాకం ఏ విధంగా ఉండాలంటే తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. తీగలాగా వస్తుందండి, అంటే మనకి లడ్డూకి చుట్టుకోనకి ఈ పాకం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో బూందీని నేను యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం పాకం మొత్తం బూందీ పీల్చేలాగా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకుని వేడి తగ్గాక ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. నేను జిప్లాక్ కొంచెం దలసరింటిది తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే తీసుకుని ఈ విధంగా బెల్లం ఉండల్ని చుట్టుకోండి. నేను కవర్ని ఎందుకు తీసుకున్నానంటే
చెయ్యి కాలకుండా ఉండడానికి మీరు గట్టిగా నొక్కి ఉండ చేసుకోండి, లేకపోతే విడిపోతుంది ఉండ. ఈ విధంగా గట్టిగా నొక్కాలి. చూసారు కదా, ఉండ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేత్తో చేసుకుందాము. చూసారు కదా, రెడీ అయిపోయింది బెల్లం ఉండ. ఇదే విధంగా మిగతా ఉండలన్నీ రెడీ చేసుకుందాము. చాలా సింపుల్గా బెల్లం మిఠాయిని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.